చూసావుగా, నీకంటే డబుల్ ఉంది. ఈ కొరడాతో 10 దెబ్బలు తినాలి. తింటే దీన్ని వెంటనే వదిలేస్తా. నిజమా? దానికోసం 10 ఏందే? 100 కొరడా దెబ్బలు తింటా. వద్దమ్మా, పసిదానివే. అన్ని దెబ్బలు తింటే చచ్చిపోతావే. 6 నెలల లోపలుంటే అది చేస్తుంది ముస్లి. నాకేం కాదే. రారా, కొరడా దెబ్బలు తిన్నికి నేను రాడి. సూరయ్య రా కొట్టు. టిక్కా గీత, వద్దు గీత, తట్టుకోలేవు గీత. వద్దండి, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. గీత, వద్దు గీత. తాతగారండి, మీరైనా చెప్పండి. బాబు, మీకు దండం పెడతాను, చిన్నపిల్ల, దాన్ని వదిలిపెట్టండి. కొడితే చచ్చిపోతుందయ్యా, దాన్ని వదిలేయండి అయ్యా. మీ పగ నా మీద తీర్చుకోండి అయ్యా. ఏమండి? ఏమండి? కొట్టండి అయ్యా. టిక్కా ఏమండి? ఒకటి. ముసలి, తాతను ఆపవే. ఒరేయ్, ఏమండి? ఒరేయ్, టిక్కా, వద్దురా, ముసలోడ్రా, చచ్చిపోతా. ఇంత బాధ పెట్టినవాడు ఊరికే పోడు, దిక్కులేని చావు చేస్తాడు. అక్కుపక్షి వెధవని, అక్కుపక్షి వెధవ. నువ్వేం బాధపడకు ముస్లి. గంగమ్మకి దానల్లుడికి బొక్కలు ఇరగొట్టి సుక్కలు చూపించడానికి పులొస్తాంది. చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింకమలై వస్తుంటే మనతో ఆట ఆడిన ఒక్కొక్కరిని గుండెల్లో వేటాడిద్ది. అదిరి పట్ట శత్రుమూక తోక ముడిచి పరారే తొడగొట్టి గంగమ్మ మెడ ఇరగొట్టి మన శ్వేతని గుళ్ళో నుంచి తీసుకొస్తది. పులెవరే? సూయా, సింకమలై అనసూయ. మీ నాయనమ్మా ఆవిడెందుకు వస్తుంది? నేనే ఫోన్ చేసిన. ఎందుకే? ఆ కంత్రి ముసలైతేనే గంగమ్మ లెక్క సెటిల్ చేస్తది, లేదంటే గీత నిడిపించుడు మన వల్ల కాదు ముస్లి. అందుకే పిలిపించిన. ఎక్కడా నా మనవరాలు ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉందిగా. చెప్పవే, గీతకేమైంది? ఎందుకు గుళ్ళు ఆపారు? నా మనవరాల మీద ఎవరెవరు చేయి వేశారు? ఇద్దరం గుడికి పోయినా ముస్లి. అప్పుడు ఈ గుళ్ళో కడుగు పెడితే 6 నెలలు ఇక్కడే ఉండిపోవాలి. కట్టుబాట గాడిద గుడ్డుబాట. చిన్న పిల్ల తెలియక వెళితే మందలించి పంపించాల్సింది పోయి పసిపిల్లని కూడా చూడకుండా చాకరీ చేయిస్తుందా? వయసులో పెద్దవాళ్ళని కూడా చూడకుండా కొరడాతో
కొట్టిస్తుందా? ఏయ్, దానింటికి నన్ను తీసుకెళ్ళవే. తల తీసైనా సరే నా మనవరాలు నేను తీసుకొస్తాను. మనవరాలా? శ్వేతని పట్టుకొని నా మనవరాలు అంటోందేమిటి? ఏయ్ శ్వేత, గుడి దగ్గరికి వెళదాం పదవే. పద ముసలి. శ్వేతని పట్టుకొని నా మనవరాలు అంటోందేమిటండి? మాట్లాడేమిటండి? అయ్యో, అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. నా లాల్చీ కండువా పట్టుకురా, మనం అలాగేనండి. గుడి దగ్గరికి వెడదాం. అలాగే. ఏంటే ఈ చెత్త? నేను ఇందాకనే ఊడ్చానండి. మళ్ళీ చెత్త మీరే వేసుంటారు. వేస్తాను. మళ్ళీ ఊడవలసిందే. ఊడు. మీకు అసలు బుద్ధి లేదండి. కొంచెమైనా జ్ఞానం ఉందా అండి? నన్నే తిడతావే నిన్ను. ఒసే గజ్జి మొహందానా! ఏయ్ గజ్జల గంగమ్మ! ఈమెవరు? మా అత్తకు డూపులా ఉంది. నానమ్మ గారండి. పట్టుకోండ్రా. వదలండి. ఎక్కడికి వెళ్ళేది? ఊడు. ఏయ్, ఎక్కడ చచ్చారే? ఇంత జరిగిన నాకు చెప్పక్కర్లేదా? గోడద మొహాలారా. మేము గీత కోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నామో తెలుసా అత్తయ్య గారు? ఎక్కడికి వెళ్ళేది? ఊడు. ఏయ్! ఒసే గజ్జి మొహందానా! ఏయ్, గచ్చి గిచ్చి అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఏయ్, పళ్ళు కాదే, గుడి దాటి కాలు బయటకు పెట్టు. కుక్కను కొట్టినట్టు కొట్టి కాటికి పంపించకపోతే నా పేరు అనసూయ కాదే. వస్తున్నానే. ఏం చేస్తావో నేను చూస్తాను. నానమ్మ కాచుకో. గారండి. నానమ్మ గారండి. రా, నానమ్మ రా. గారండి. రా, 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 వస్తున్నా, రా, రా, రావే. రా. వస్తా. ఏం చేస్తావు? చెయ్యవే. ఏం చేస్తావు? నిన్ను ఒసేయ్, ఢించుకో, ఏ ఢించుకో, ఏ ఢించుకో, ఏ ఢించుకో. అదే చేస్తావా నిన్ను? ఒసేయ్, చంపేస్తానే. ఒసేయ్, చంపేస్తానే. అయ్యో అమ్మా. నా మనవరాలతో చాకరీ చేస్తావా? అమ్మా, వస్తున్నాను. ఒరే, చచ్చినోడా. నన్ను కొడుతున్నావేంట్రా? నువ్వే కదా అత్త, రా కొట్టు అన్నావు. ఛీ, తింగరదవా. కొట్టమంది దీంట్రా. ఏయ్, ఏంటి వాడు నువ్వు కలిసి కొట్టేది? నా కాలి కొబ్బరికాయ రే నిన్ను. ఢించుకో. ఆ. ఏయ్, చంపేస్తా. అమ్మా నాన్నుండే కొడతావా? ఒరే గంగాపురం ప్రజలారా, ఇక్కడ రంగాపురం వాళ్ళొచ్చి మన ఊరి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. రండ్రా, రండి. రండి, అందరూ రండి, 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 వచ్చేయండి. ఏ రంగపురం వాసులారా, ఆ గంగాపురం వాళ్ళు మన వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారా? రండి. రండి, అందరూ రండి, మా గుళ్ళోకి వచ్చింది కాకుండా మా ఊరి వాళ్ళ మీదే చేసుకుంటారా? ఏయ్, కొట్టడానికి వచ్చాక చెయ్యి వేయక చేగొడులు పక్కోడులు చేస్తారా? చంపేయ్.